కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన శ్రీ భమిడిపాటి రామగోపాలం గారు సమగ్ర కథా సంకలనం ఇట్లు మీ విధేయుడు సంకలనం పేరు అది 19వ భాగం 1/9/20. ఇవాళ కథ పేరు మానూరు గాంధీ. రావులపాలెం గాంధీ అని మన బారిస్టర్ పార్వతీశన్ రాసిన మొక్కపాటి వారు ఒక కథ రాశారు. నేను ఎప్పుడు చదివాను, బాగా ఉంటాను. రాత్రంతా రిహార్సల్స్ చేసుకున్నా, నాన్నగారితో చెప్పేద్దామని, కానీ నా నాలుక నా మెదడిచ్చే ఆజ్ఞని పాటించటం లేదు. టిఫిన్ తిందాం రారా చిన్న అని నాన్నగారు స్వయంగా వచ్చి పిలిచికెళ్ళారు. మేడ మీద గది కిటికీలోంచి నరసయ్య గారి పెరట్లోకి చూస్తూ దొరికిపోయి, నోట్లో టూత్ బ్రష్ ఆడుతోంది, కానీ ఆ పని వాష్ బేసిన్ దగ్గర కదా చెయ్యాలి. స్నానం చేసొస్తావా, నేను పొలం మీదకి వెళ్ళాలి, నీకోసం కూర్చోలేమోనేమో అంటూ మెట్లు దిగిపోతున్న నాన్నగారితో, స్నానం తర్వాత ఎప్పుడో చేస్తా నాన్నగారు అని హడావిడిగా చెప్పేసి వాష్ బేసిన్ దగ్గర పోయి ముఖం కడుక్కొని చెక్క కిందికి దిగొచ్చు. వంట మనిషి నాకు ఆయనకు టిఫిన్ వడ్డించింది. మా ఇద్దరి అలవాట్లలో కూడా చాలా తేడా. నాకు ప్రతిరోజు ఇడ్లీ పెసరట్లు కావాలి, ఆయనకి 2 చుక్క రొట్టెలు చాలు. పొలం మీద పనిచేస్తారు నాన్నారు, మరికొంచెం పోషకాహారం కావాలి అని నేను వైద్య విద్యార్థిగా ఆయనకి ఓసారి ఎప్పుడో సలహా ఇచ్చి, ఆ రోజు ఆయన ఇచ్చిన వివరణ నాకు ఇంకా గుర్తే. నేను 2 పుల్కాలు తినటమే చూశావు, కానీ దాంతో ఆరగించే పప్పు సంగతి చూడలేదు నువ్వు. అంతే, మిగిలింది ఆయన చెప్పరు, అక్కర్లేదు కూడా. 50 గ్రాముల పెసరపప్పు, 1 పూర్తి వెల్లుల్లి గడ్డతో కొంచెం అల్లం జీలకర్ర వేసి ఉడకబెట్టాలి. చిన్న మిరపకాయ 1, 2 చెంచాల ఆవు నేతిలో వేయించి తెరగమూత వెయ్యాలి. ఈ 2 పుల్కాలతో ఆ పప్పంతా 1 బొట్టు మిగలకుండా తినేస్తా. నువ్వు తినే 2 పెసరట్ల కంటే ఇదే ఎక్కువ అని ఆయన చెప్పక్కర్లేదుగా. చెప్పదలుచుకున్న మాట నా నోటంబడి రావటం లేదు. ఆయన టిఫిన్ తినడం అయిపోయింది. వంటావిడ పాల గ్లాసు పెట్టేసి వెళ్ళిపోయింది. మజ్జిగలాగా గటగట తాగేసి లేచి వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పేయాలి, లేకపోతే మళ్ళా రేపు ఉదయం వరకు ఆయన నాకు దొరకరు. పొలం వెళ్ళి ఆయన వచ్చేసరికి ఊరి జనమంతా సావిట్లో ఆయన కబుర్ల కోసం చేస్తారు. 4 గంటలకి తీరి ఇగో నేను అమ్మకి ఇస్తాను. లోపలికి వెళ్ళి సభ తీరిపోగానే స్నానం చేసి పుస్తకాల గదిలోకి వెళ్ళిపోతా. 6 గంటలకి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి 8ంటికి తిరిగి వస్తాను. రాత్రి తినే 2 పుల్కాలు ఆయన గదిలోనే తింటారు తప్ప వంటింటి గదికి రా. వంట మనిషి నాతో ఆ కబురు ఈ కబురు చెప్పి కొసరి వడ్డించి పనులన్నీ పూర్తి చేసుకొని వెళ్ళిపోతే తలుపులు నేనే వేయాలి. గాంధీ గారు గొప్పవారే కావచ్చు, కానీ గాంధేయవాదానికి రోజులు కావు నాన్నగారు అన్న. టైం అయిపోతూ ఉంటే ఆఖరి ప్రశ్నకు సమాధానం రాసేనంత హడావిడిగా పేపర్ లాగేసుకుంటారేమో అన్న భయంలో రాసేసినట్టు దొంగతనంగా. పాల గ్లాసు ఖాళీ చేసి కింద పెట్టారు నాన్నగారు. నేను ఆయన వైపు చూడలేదు, కానీ ఆయన నా వైపు చూశారు. ఎదుగుతున్న పిల్ల పక్షికి రెక్కలొచ్చి ఎగరడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తల్లి పక్షి చూసినప్పటి వినోదం కళ్ళలోకి తెచ్చుకొని చూసి ఉంటాడు. గాంధేయవాదానికి కానీ రోజులంటూ ఉండవు చిన్న అన్నారు. గాంధేయవాదానికి కాని రోజంటూ అది. నాన్నగారితో వాదన పెట్టుకొని గెలవలేరు చిన్నబాబు అని సన్నాయి నొక్కుతూ చెప్పి 2 గ్లాసుతో తెచ్చిన కాఫీ చేతికి అందించింది మీనాక్షి. నిన్నెవరూ చెప్పమందేదంటూ ఆ చేతి వేళ్లు తగలకుండా జాగ్రత్త పడుతూ అందుకున్నా.
ఆయన చెప్పమన్నారని మీరే మొదలుపెట్టారా, మీరు చెప్పమన్నారని నేను చెప్పానా? మంచి అనిపించింది, మరో మనిషికి చెబుదామని ఎవరికైనా అనిపిస్తుందని 2 ప్లేట్లు 3 గ్లాసులు పప్పు ఉంచిన మట్టు గిన్నె చెంచా అన్నీ పట్టుకొని వెళ్ళిపోయింది మీనా. వెంకట్రావు అని వీధిలోంచి కేక్. అదిగో వచ్చాడు బుచ్చిబాబు, వాడి కాఫీ కిటికీలో ఉంది, పట్టుకెళ్ళండి. నాకు పనుందని మీనాక్షి సింకు దగ్గర పీట మీద కూర్చున్న పని మనిషి కదలకుండు తన మాత్రం ఇటు తిప్పి నవ్వవలసినంత సమయం కానప్పుడు కూడా నవ్వుతుంది. నాకు మీనాక్షి అంటే కోపం. విసురుగా 2వ గ్లాసు 2వ చేత్తో పుచ్చుకొని వస్తున్నా అంటూ కేకబెట్టి వీధి వసారా వైపుకు బయలుదే. అసలు వీడి వల్ల వచ్చింది ఈ రంధంతా. మానూరు నుంచి కోనూరుకి 2 మైళ్ళు. 6వ క్లాసు చదివిన నాళ్ళు నడిచే వెళ్ళి నేను 7లోకి వచ్చేసరికి నారాయణ 5 పాస్ అయ్యారు. వాడిని కోనూరు పంపించు అన్నారు నాన్నగారు. ఆడు కోడూరు చదువుకి పోతే గేదెన్నవాడు తడుకడుగుతాడు రా బాబయ్య, ఇప్పుడిప్పుడే ఒంటికి జనపడతా ఉంది, పని నేర్పిస్తే నాకు సాయంగా ఉంటాడన్నాడు వెంకట్. పని నీకు అలవి కాకపోతే మరోవాడిని పెడతా, వాడిని చదవని. నిన్ననే హెడ్ మాస్టర్తో చెప్పాను, నారాయణకి చదువు వస్తుందండి, వాడిని చదవనిస్తే బాగుండు అని. నాన్నగారు సైకిల్ నా కోసమే కొన్నారు, కానీ రోజు 2 పూటలా రాను పోను నారాయణే తొక్కేవాడు. మొదటిలో ముందుని రాడ్డు మీద కూర్చునేవాడిని. ఓ రోజు తొడలు తిమ్మిరెక్కి అరగంట సేపు బాధపడితే కంసాలి ఎల్లయ్య ఆ సైకిల్కి వెనక చక్రం మీద ఒక ఇనుప స్టాండ్ అమర్చి దాని మీద ఒక చెక్క పీట దిగ్గొట్టి అంది మీద నేను హాయిగా కూర్చుంటే ఆనందించి మా వెనకాతలే కోనూరొచ్చి చెక్క బెట్ట మీద కొబ్బరి పీతో చేసిన దిండు వేయించాడు. దూదేకుల ముసలయ్య చేత సైకిల్ ముందు రాడ్డు మీద నన్ను కూర్చోబెట్టి నారాయణ నన్ను డబల్స్ తొక్కుకొచ్చిన మొదటి రోజు మా అమ్మ ఆ బట్టలక్కడ విప్పి స్నానం చేసి లోపలికి రా అని వీధి వసారాలోకి బాల్చేడు నీళ్లు పెట్టించింది. నాన్నగారు ముక్కు మీద వేలు పెట్టుకొని వెంటనే తీసేసి అడ్డంగా ఆడించారు. అయ్యో నేనెందుకు అనలేదండి. నారాయణకేమీ మన పిల్లాడు లాంటి వాడు స్కూల్లో ఇంకా ఎంతమంది ఉంటారో, మహిళ వాళ్ళు కూడా ఉండొచ్చు కదా అంది అమ్మ సౌమ్యంగా. పగలంతా చెమట పడుతుంది కదా అని. రోజు బడి నుండి రాగానే ఆ గుడ్డలు వేరే పెట్టి స్నానం చేయటం మంచిదే అనుకో అన్నారు నాన్నగారు. మేము కూడా హై స్కూల్ చదివేటప్పుడు, ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు ఇలాగే బట్టలు మార్చుకొని వెళ్ళాం. స్కూల్కి బట్టలు ఇంటికి రాగానే విప్పేయటం, దిశ మొదలతో మళ్ళా ఇంట్లో బట్టలు కట్టుకోవడం, మళ్ళా దిశ మొదలతో విప్పేయటం, మళ్ళీ ఆ బట్టలు కట్టుకొని వెళ్ళటం, సాయంకాలం తీసేసి సాకల్దానికి వెయ్యి. అది మా పద్ధతి, మేము కూడా చేసింది. నా చేతిలో 2వ పాల గ్లాసు చూడగానే పెడకలోంచి గాజు గ్లాసు తీశాడు నారాయణ. పొయ్యి అన్నట్టు చెయ్యి జాపాడు. ఎవరు లేదే, దీంతో తాగి పర్వాలేదని. నారాయణ నవ్వాడు. పంతులమ్మగారు నీది కడిగిన చేతితో నాది కడుగుతాదా అన్నాడు. నోర్మొయ్ అన్నాను నవ్వుతూ. వాడి గ్లాసులో కాఫీ పోస్తూ నేను 8వ క్లాసులో ఉండగా మా అమ్మ చచ్చిపోవడం, మా అక్కకి పెళ్ళి అవ్వడం, నేను సగం పరధ్యానంగా, సగం పిచ్చిగా, సగం అశ్రద్ధగా ఉండటం, ఈ కారణాల వల్ల అటు అటెండెన్సు ఇటు మార్కులు 2 చాలేదు. నేను నారాయణ క్లాస్మేట్ అయిపోయాం. అయితే అందువల్ల నాకు మేలే జరిగింది. నారాయణ ఎప్పుడు క్లాస్ ఫస్ట్. 9వ క్లాసు నుంచి మా హై స్కూల్లో 3 సెక్షన్లు ఉండేవి. అప్పుడు స్కూల్ ఫస్ట్ వాడే. 10, 11, 12 ఈ 3 క్లాసులో నేను కొంచెం వెనకబడుతున్నాను. రోజు నారాయణ రాత్రిపూట అన్నం తినంగానే వచ్చేసేవాడు. ఆ రోజు అన్ని పీరియడ్లో అయిన పాఠాలని ఖచ్చితంగా నాకు వంట పట్టేయని రూఢిగా అయ్యేదాకా నేను నిద్రలోకి జారుకుంటున్నా. నన్ను లేపి కూర్చోబెట్టి ఆ పాఠాలన్నీ చదువుతున్నట్టే చదువుకుంటూ నాకు బోధపడి అక్కడే గోనె పట్టా మీద పుస్తకాలు తల కింద పెట్టుకొని పడుకునేవాడు. మొదట్లో కొన్నాడు వెదురుగడతో నేల మీద చప్పుడు చేస్తూ నన్ను లేపుతూ ఉండేవాడు.
ఓనాడు నేనంతకీ లేవకపోతే నెత్తి మీద ఒకటి కొట్టి లేపి సారీ వెంకట్రావు ముట్టేసుకున్నాను, వెళ్ళి స్నానం చేసిరా, నిద్దరా గిద్దరా తేలిపోద్ది అన్నారు. నా మొహం, నాకు అలాంటి నమ్మకాలు లేవు, నేనెవరిననుకున్నావు, మానూరు గాంధీ గారి కొడుకుని అన్నారు. కాఫీ తాగేసి అన్నంత దూరాన గోలెంలో ఉన్న నీళ్లు సెలవరి చెంబులో నేను పోసి తెస్తే గ్లాసు కడిగి మళ్ళీ పెనక మీద పెట్టాడు నారాయణ. జేబులోంచి రుమాలు తీసి చేతులు తుడుచుకొని వసారాలు ఆ మూలకు వెళ్ళి ఇంతసేపు నేను చూడని ఒక గోనె సంచి మోసుకొచ్చాడు. చీకుతాడు ముడులు విప్పి అందులో పీకల దాకా నిండిన సామాన్లు ఒకటొకటి తీసి బెంచి మీద పేర్చడం మొదలుపెట్టి వాటన్నిటి వెనక బోలెడు చరిత్ర. హయ్యర్ సెకండరీ పరీక్షలో జిల్లాకి ఫస్ట్గా పాస్ అయ్యాడు నారాయణ. అంచేత కోనూరు మోసుబరి బుచ్చయ్య గారి పేరిట ఉన్న బందరు బంగారం మెడల్ వాడికొచ్చారు. దాంతో ప్రారంభమైంది ఆ చరిత్ర. ఇంటర్, యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ మీట్లో వాడు ఎలక్యూషన్లో ఎస్ఏ రైటింగ్కి, డిబేటింగ్కి తెచ్చుకున్న ఫస్ట్ ప్రైజులు 3 మెమెంటోలు ఆనాడే నాన్నగారికి ఇచ్చేబోయాడు. 40 రూపాయలు ఖర్చు పెట్టి నాన్నగారు వాటిలోనే ఒక అటక కట్టిస్తే ఇన్నాళ్ళు దాచాడు. అవి తెచ్చాడు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో వాడిని మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కల్చరల్ అసోసియేషన్ సెక్రటరీగా నిలబెట్టి గెలిపించేసరికి నా తాతలు దిగొచ్చారు. అయితేనేమి ఆ ఏడాది వాడు జానపద సంగీతంలో ఒక గొప్ప ప్రైజు, నాటికల పోటీలో బ్రహ్మాండమైన సీళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు అవిచ్ఛిన్నంగా నిర్వహించినందుకు కాలేజీ తరఫున ఇచ్చిన స్పెషల్ మెమెంటో అటు నారాయణకే కాదు, ఇటు నాకు, నాతో పాటు చదివేలో వాడి నుంచి పోటీ అంటూ లేకుండా పైకొస్తున్న నా గ్రూపు వాళ్ళకి కూడా గర్వకారణం. ఇవన్నీ ఆ బెంచి మీద, టేబుల్స్ మీద తుడిచి అక్కడ పెట్టి 3వ ఏడు ఎనాటమీలో తప్పాడంటే అది నారాయణ తప్పు కాదు. ప్రొఫెసర్ గారు మొదటి నుంచి కలవ ఎల్లమ్మ అనే క్లాస్మేట్ అమ్మాయిని హెచ్చరిస్తూ ఉండేవారు. నువ్వు రిజర్వేషన్ మీద సీటు సంపాదించిన, పేదరికం వల్ల స్కాలర్షిప్లు, గ్రాంట్లు సంపాదించిన, బాగా చదవకపోతే ఎనాటమీలో నిన్ను పాస్ చేయటం నాకు, నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడి కూడా చేతక అంటా. ఈ కలవ ఎల్లమ్మ అనే అమ్మాయి నారాయణ గ్రూపులో జానపద సంగీతం పాడి బహుమతులు తెచ్చుకోవటం కాక రన్నింగ్ రేసులో, లాంగ్ జంప్, హై జంప్లో, జావెలిన్ త్రో, డిస్కస్ త్రోల్లో ప్రైజులు పుచ్చుకొని 2వ ఏడాదిలో ఉండగా ఎల్లమ్మేమిటి, నీ పేరు మార్చుకో, డాక్టర్ అవ్వబోతున్నావు, డాక్టర్ ఎల్లమ్మ అంటే పేషెంట్లు రారు అని వాదించి నారాయణ ఆమె పేరును వై కలవ అని మార్పించాడు. అందరూ వై కలవ అని వేళాకోళం చేశారు. వై కలవ అని, వై అంటే WHY. కలవ నల్లగా ఉన్నా కళగానే ఉంది రోయ్ అని కొందరనేవారు. నల్ల కలువ అపరూపమైన జాతిది సుమా అని అనేవారు. జాతి అనే మాట నొక్కి పలికి అందులో ఒకడు ఏమిట్రో జాతి గీతి అంటున్నావు అని కవి. నేనన్నది అది కాదు గురువు, ఉండు కొట్టకు. నల్ల కలువ అని అలెగ్జాండర్ డ్యూమా రాసిన నవల చదివేవా? చదవకపోతే కల్చరల్ సెక్రటరీ గారి కేరాఫ్లో ఉంది, గోత్రోయిట్ అని కొంటేవాడు విపులీకరించేవాడు. ఎల్లమ్మ ఇవన్నీ అప్పుడొకటి ఏడుతూ చెప్పుకోవడంలో నారాయణకి అంతకి ముందు కంటే బాగా దగ్గరై. ఆ తర్వాత నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు కానీ ఎనాటమీ ప్రొఫెసర్ గారు కలవని నన్నొచ్చి కలవమని, అంతా సెట్టింగ్ అయిపోతుంది అని నారాయణకి పొరమాయించాడని. అలా అనడంలో అతనికి ఏదో దురుద్దేశం ఉన్నట్టు కనపడుతోందని నారాయణ ప్రిన్సిపాల్ గారికి చెప్పాడని కథలు రాసి మెడికల్ కాలేజీ గోడల మీద ప్రచురించారు. పర్యవసానంగా కలవతో పాటు నారాయణ కూడా తప్పారు. 3వ పరీక్ష ఏడాది పరీక్ష తప్పగానే నారాయణ స్కాలర్షిప్ రద్దయి మళ్ళీ 6 నెలల్లో అదే పరీక్ష రాసి అప్పుడు కూడా పాస్ అవ్వనందుకు సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళు ఏర్పాటు చేసిన ఉచిత భోజన సౌకర్యం కూడా రద్దయి. కానీ సాంస్కృతిక రంగంలో అతను చేసిన కృషికి మెచ్చి కొందరు సహాధ్యాయులు అతనికి ఒక మెడికల్ డిక్షనరీ పుస్తకం గొప్పది బహుమతి ఇచ్చి
ఆ పుస్తకం కూడా ఈ సామగ్రిలో ఉంది. దాంట్లో అట్ట తెరవగానే వచ్చే పేజీలో ఒక స్టిక్కర్ మీద స్కెచ్ పెన్నుతో అందంగా మా అభిమాన సహాధ్యాయి ఆర్ నారాయణకి అని ఉంది. నారాయణ ఆ పుస్తకం బెంచి మీద పెట్టకుండా అందరు చూస్తూ దీన్ని జాగ్రత్తగా పరిశీలించి చూడు అని వదిలేసి చెప్పులు తొడుక్కున్నాడు. ద్వారం దగ్గర మీనాక్షి ఉన్నట్టు నేను చూడాల. ఆమె నోటి మీద అరిచేత్తో కొట్టుకుంటూ అవ్వా 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 అని చెప్పులు చేస్తా. నారాయణ నా వైపు చూసి ఇవన్నీ నీ సాయం లేకుండా నేను సంపాదించుకోలేనివే. నేనే తెలివి గలవాడినని గర్వపడ్డా. తెలివి ఒక్కడి సొమ్ము కాదని రుజువు చేశావు అని నిర్భావంగా చెప్పేసి వెళ్ళిపోయా. ఏంటది అంత మరీ ముట్టుకొని పట్టుకొని ఇచ్చాడే, ఏం పుస్తకం అది అంటూ మీనాక్షి దగ్గరగా వచ్చి ఆ క్షణంలో మీనాక్షి నా దగ్గరున్న చనువు ఆసరాగా పుస్తకం లాగేసుకుంటుందేమో అన్నంత భయపడ్డట్టుగా నేను వెనక్కి దాచి మోచేతి పెంచి అంచు తగిలి పుస్తకం కింద పడ్డటంతో ఎలా పడిందంటే అట్ట తీయగానే వచ్చిన మొదటి పేజీలో స్టిక్కర్ నేల రాపిడికి పడి సగం మేర లేచి స్టిక్కర్ కింద కూడా ఏవో అక్షరాలు. స్టిక్కర్ పూర్తిగా ఊడదీసి అక్కడ మానూరు గాంధీ గారి ప్రియపుత్రుడికి సహాధ్యాయుల కానుక అనుంది తెలుగులో. మీనాక్షి నా మొగం మీదకి తొంగి ఆ రాత తను చదివేసి అయిందా అని. నేను తెల్ల ముఖం వేసి ఏమిటవడం అన్న. ఒక వేలు ఆ రాత మీదకి చూపించి నేనెప్పుడో చెప్పానని మూతి వెక్కిరింపుగా చెప్పి ఆ కాళ్ళ కింద గుయ్యే మీ కాళ్ళ కింద గుయ్యే మీరు చూసుకోలేరు అని విసురుగా లోపలికి వెళ్ళిపోయి. ఇదంతా ఒట్టే నాన్సెన్స్ చెత్తని వాళ్ళు పుట్టించిన పుకారు. మనూరు గాంధీ గారి ప్రతిష్టకి గాలి ఊపు తలబెట్టిన ఎవరి తల్లోనూ పుట్టిన నులిపురు. నారాయణ కోసూరులో చదువుకి చేరే ముందు వెంకడు మా కుటుంబం నుంచి పొందినదేం లేదు. ఏడాదికి ఎన్ని లెక్క ప్రకారం కొల్చే గింజలు, పండుగ పబ్బం వచ్చినప్పుడు కష్టం సుఖం వచ్చినప్పుడు విధిల్చే మామూలు అంతే. వాడు 9వ క్లాసులోకి వచ్చినప్పుడు వెంకడు చదువుకుంటూ 10 మందిలో కలిసి కుర్రాడు. మరో 2 జతల బట్టలు, రాసుకోవడానికి కలం, చదువుకోవడానికి పుస్తకాలు, మధ్యాహ్నం ఆకలిస్తే ఏదైనా కొనుక్కోవడానికి కొంచెం రోజువారీ చిల్లర డబ్బులు, పాకెట్ మనీ ఉంటే వాడు ఏడుపుగొట్టు ముఖంతో తక్కువ తనపు ఆలోచనతో ఉండడని దానికి తగిన సహాయం చెయ్యమని అడిగినప్పుడు నేనక్కడే ఉన్నా. చిన్నబాబు గారు విసుగు పుట్టి వదిలేసిన బట్టలే ఇమ్మన్నాడు. కానీ నాన్నగారు కొత్తవే కుట్టించుకోమన్నారు. లెక్క రాసుకోండి బాబయ్య అని వెంకడు అన్నాడు. కానీ ఏడ్చావులే వెళ్ళు అన్నారు నాన్నగారు. మెడికల్ కాలేజీలో చేరినప్పుడు 1500కి పైగా అయింది వాడి ఏర్పాటు. ఇప్పుడైనా లెక్క రాసుకోండి బాబయ్య అని వెంకడంటే వాడిని రమ్మను, నీకు నాకు మధ్య లెక్కలు పత్రాలు ఎన్నాళ్ళు లేనివి ఇప్పుడెందుకన్నారు నాన్న. నారాయణ సోషల్ వెల్ఫేర్ వాళ్ళు హాస్టల్లో వసతి భోజనం ఆర్డర్లు వెంటనే ఇచ్చిన స్కాలర్షిప్ డబ్బు కూడా రావడానికి 8 నెలలు పట్టింది. అంతా ఒక్కసారి అందుకున్నాడు. ఆ 1200 తెచ్చి ఇవ్వబోతే నాన్నగారు వెంకటి ఇంట్లో నారాయణ ఉండటానికి వేరే ఒక గది లాంటిది కట్టించమని, ఆ గదిలో టేబుల్కొచ్చే పుస్తకాల అలమారా, దీపం ఏర్పాటు చెయ్యమని చెప్పేసి మరో 800 తనే ఇచ్చారు. నన్ను చూడటానికైనా పట్నం వస్తే నా చేతిలో 400 పెట్టిన నారాయణకి 100 రూపాయలైనా ఇవ్వకుండా తిరిగి రాల. ఎన్ని చేసినా ఎంత అయిపోయి ఉంటుంది, మహా 5-6 వేలు దాటదు. సెకండ్ ఇయర్ చివరిలో ఓసారి మీనాక్షి కూతురు పద్మకి జబ్బు చేస్తే పట్నం తీసుకొచ్చి పరీక్ష చేయించినప్పుడు మెడికల్ వార్డులోకి వచ్చి నారాయణ ఆవిడను పలకరించినప్పుడు బాగున్నావా, చదువు బాగా సాగుతోందా అలాంటి ప్రశ్నలు వేస్తే నాకేం లోటు పంతులమ్మ గారు, పెదబాబు గారు నన్ను కన్న కొడుకులాగా చూసుకుంటున్నారని నారాయణంటే కొడుకుని కొడుకులా చూసుకోకపోతే ఇంకెలా చూసుకుంటారు అంది.
అప్పుడు ఆవిడ అక్కడున్నది 3 రోజులైన మెడికోల మధ్య బాగా పాపులర్ అయిపోయి పిల్లకి వైద్యం సమంగా అందుతోందో లేదో చూసే మిషతో ఒకడు రావడం, ఎవడో ఒకడు ఆవిడ్ని కబర్లలో పెట్టడం, అవసరమైన దానికంటే ఎక్కువసేపు అక్కడ ఉండిపోవడం, రకరకాల అల్లరి వాళ్ళు, నా క్లాస్మేట్లు, సీనియర్లు అనవసరపు ఆప్యాయత చూపించడం, అలా నాకు వాళ్ళ మీద చిరాకు, అసూయ. నువ్వు పడిపోయిన నాళ్ళు వాడు నీకు స్నేహితుడై మిత్రుడై దారి చూపించి తన ఔన్నత్యాన్ని చూపించి వాడి అవసరాలు తీరడానికి మనం చేస్తున్న సాయానికి విలువ కట్టే వాడు తీర్చుకోలేకపోడు. కానీ ఆ అర్హత వాడు సంపాదించటానికి నువ్వు చెయ్యి ఆసరా ఇవ్వాలి. గ్రహణ శక్తి, ధారణ శక్తి ఉన్నవాడే కదా. పైగా ఈ అనాటమీ కొండ దాటితే ఇంకే అడ్డు ఉండదని నువ్వే అంటున్నావు కదా. కనుక వాడిని దిద్దు చిన్న అని నాన్నగారు చాలా ఆవేదనతో చెప్పారంటే అందులో మనూరు గాంధీ గారికి ఇంకో రకమైన సానుభూతి ఆపాదించటం న్యాయం కాదు. వాడు కులంలోకెల్లా దీపంగా వెలగగలడన్న ధైర్యంతో వాళ్ళమ్మ వెంకడు అన్ని కష్టాన్ని సహించి అన్ని దరిద్రాన్ని భరించి బ్రతుకుతున్న మన కుటుంబం వాళ్ళని సానుభూతితో చూస్తున్న మన కుటుంబంలో వాడే సాక్షాత్తు నా అన్నకి పుట్టిన కొడుకే వెంకటి కూతురు ఉరిపోసుకొని చావటానికి కారణం అయ్యాడంటే మనం మొదటి కంటే ఎక్కువగా వాళ్ళని ఆదుకోవాలి కదా. వాడు ఈ కోర్సు పూర్తి చేసి డాక్టర్ అయ్యేదంటే ప్రభుత్వం వాడికి ఉద్యోగం ఇస్తుంది. ఆ తర్వాత వాడు ఎక్కడికో పోతారు తప్ప వాళ్ళ నుంచి మనకు పోటీ లేదు. వాళ్ళు మనకి సాటిగా. దరిద్రుడు నారాయణ కూడా. ఆ దరిద్ర నారాయణ సహాయం నీ ద్వారా తుదముట్టిదే. అంతకంటే నువ్వు నాకు చెయ్యగలిగిన గౌరవం ఏమీ ఉండదు. డబ్బు పెట్టి నేనిన్నాళ్ళు వాణ్ణి పైకి తీసుకొచ్చానే కానీ జ్ఞానం పంచిపెట్టి నువ్వు వాణ్ణి ఈడేదిస్తే అదే గొప్ప సహాయం చిన్న అన్నారు నాన్న. వాడు ఎనాటమీ పరీక్ష తప్పిన నుంచి నేను హౌస్ సర్జన్సీ పూర్తి చేసేదా గడచిన 3 ఏళ్లలో నాన్నగారు వాణ్ణి గురించి నాతో సూటిగా మాట్లాడటం ఈ 4 రోజుల నుంచి. ఒక్కసారి ఒక్క వాక్యం కంటే ఎక్కువ మాట్లాడు. దీనికి నా నుంచి మాటల రూపంలో సమాధానం కూడా ఆశించాల. మాటల్లో ఏమీ లేదని, చేతల్లోనే అంతా ఉందని నమ్మటం ఆయనకి నాకు ఉన్న ఒకే ఒక బలమైన పోలి. ఒకటి మాత్రం నిజం. చిన్న క్లాసులో మా ఇద్దరి కంబైన్డ్ స్టడీ గురించి నారాయణ సమాచారప్రాయంగా తప్ప ప్రగల్భంగా చెప్పుకోకపోయినా నువ్వింత వాడివి కావటానికి తనే కారణమని గొప్పలు చెప్పుకుంటూ నిన్ను విసిరి పారేస్తున్నాడ్రా ఒరై అంటూ నా మెడికో మిత్రుడు చెప్పిన మాటలు నేను పరోక్షంగా ప్రతిస్పందించలేను కానీ ప్రత్యక్షంగా కానే కాదు. అది కూడా గాంధీ మార్గం అని నా నమ్ము. కాలం గడుస్తున్న కొద్దీ గాంధీ గారి అహింసావాదానికి, సత్యాగ్రహానికి కొత్త రూపులే వస్తూనే ఉన్నాయి కదా. విశ్వాసాలు సమానమే అయినా ఆచరణ మార్గాలు వేరు కావస్తుంది కాలం తెచ్చేమా. పంచాయతీ బోర్డు ఆఫీసులో పనుల ఒత్తిడి వల్ల, హరిజనవాడలో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల నాన్నగారికి నాకు 2 రోజుల పాటు సంభాషణకి వేదిక తీరిక దొరకదు. 3వ రోజున ఆయన కోనూరులో హంసవాడలో అధికారులను కలుసుకోవాలి. ఉదయమే లేచి వెళ్ళిపోయారు. రాత్రికి రాల. ఆ సమయం అంతా మీనాక్షి నన్ను సతాయిస్తూనే ఉంది. గాంధీ గారు ఎంత మొండివారు, నాన్నగారు అంతకంటే మొండివారు. చనబాబు మీరు మంచి అనుకున్నా అనుకోకపోయినా అన్నీ తెలిసిన వారు, ఎవరిని లక్ష్య పెట్టని వారు అయిన పెదబాబు గారు ఏం చెప్తే అది చెయ్యటం మీకు విధాయకం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం లాభం లేదు. ఏమైతే అదే అవుతుంది. పెదబాబు గారు చెప్పినట్టు చేస్తానని మాటి చెయ్యండి. ఆయన పట్టుదల వల్ల మీ ధైర్యం వీగిపోతే
అంతకంటా చెడ్డ పేది ఉండదు. ఆత్మీయురాల్లాగా సలహా. 4వ రోజు నాన్నగారు పట్నం నుంచి వచ్చేసరికి ఉదయం 10 గంటలు దాటి. ఎక్కడ తగిలేడో తెలియదు కానీ నారాయణ ఆయనతో కూడా వచ్చి వాడిని వీధి ప్రసారంలో వదిలేసి లోపలికి వచ్చారు నాన్నగారు. స్నానం చేసి బట్టలు మార్చుకొని భోంచేద్దాం రారా చిన్న అన్నారు. నాకు వేళ అయినా మెత్తబడి వెంటబడి, నువ్వు ఎంఎస్ చెయ్యటానికి ఆర్డర్ వచ్చిందిరా చిన్న అన్నారు నాన్న. చెప్పలేని థ్యాంక్స్ నాగారు అన్న. అది అయిపోయింది. డాక్టర్ సింహాచలం గారిని అడిగివటగా ఆయన నర్సింగ్ హోంలో పనిచేస్తానని ఆయన నిన్ను రేపే వచ్చేయమన్నారు. మరి రేపు కాకపోతే 1 తారీఖు కల్లా వెళ్ళి చేస్తా నాన్నగారు. అలా కుదరదనుకుంటా చిన్న. ఎల్లుండి ఉదయం నువ్వు ప్రొఫెసర్ గారి దగ్గర రిపోర్ట్ అవ్వాలి. సింహాచలం గారు నువ్వు ఉండడం కోసం వాళ్ళ పాత ఇంట్లో 4 గదులు ఖాళీ చేసిస్తానన్నారు. అవుట్ హౌస్లో మీనాక్షమ్మ పద్మ ఉండొచ్చు నీకు సాయంగా. నారాయణ సింహాచలం గారి నర్సింగ్ హోంలో పనిచేస్తూ చదువుకుంటాడు. ఏం పని చేస్తాట అన్నాను వ్యంగ్యం కనపడని. ఎంత పుచ్చిన మిరియాలైనా ధనియాల పాటి చెయ్యవా అని సామెత. కాంపౌండర్గా పని చెయ్యగలడు కదా. నేను హాస్టల్లోనూ అక్కడ రూమ్ దొరక్కపోతే హోటల్ రూములో నాకు వండి పెట్టడానికన్నా మీకు వేళకన్నీ సడన్గా అమర్చి పెట్టడానికి మీనాక్షి ఎక్కువ అవసరం అని చెబుదామని సిద్ధమవుతూ ఉండగానే నాన్నగారు లేచాడు. సావిట్లో ఉంటాను రా అని వెళ్ళిపోయి. అవసరం అయిన దానికి మించి చనువు నవ్వు కూడా అన్నా. నవ్వు కూడదు అన్నాను నిస్సంగత్వ ద్వారా. నాకు ఆ మాత్రం తెలియదు. పిల్లకి 10వ ఏడు వెళ్తోంది అంది నవ్వుతూ. అని చెయ్యి కడుక్కొని లేచి సావిట్లోకి వెళ్ళేసరికి నాన్నగారు మళ్ళీ ఏదో ప్రయాణానికి లాగా బట్టలు సత్తారు. ఇందాక పట్నం నుంచి తెచ్చిన ఫైబర్ గ్లాస్ సూట్ కేసులో కాకుండా చెవులు అమర్చిన యూరియా సంచిలో సర్దుతున్నారు. చదువులో శ్రద్ధగానే ఉండాలనుకో, కానీ నెలకో మారైనా వచ్చి ఇల్లు పొలము చూసి వెళ్తూ ఉండు చిన్న అన్నారు. అంటే 3 తరాల కాలం నుంచి ఈ ఇంటికి తాళం పెట్టి వెళ్ళడం అంటూ లేదు. అంటే సమంగా చెప్పండి నాన్నగారు. నాకేమిటో గాభరాగా ఉంది. నాన్నగారు సంచి సర్దటం పూర్తి చేసి నేను 2 ఏళ్ల పాటు సేవాగ్రామంలో ఉందామని పెడుతున్నా చిన్న. అబ్బే ఏం లేదు, మార్పు కోసం అంతే. గాంధీ గారి ప్రవచనాలు ఎవరో తెలుగులో రాశారట. అవన్నీ చూసి 10 మందిలో చదవటానికి వీలుగా తెరగా రాయించాలట. మరో 3 పాటు నాకు పిలుపొచ్చింది. ఏర్పాటన్నీ చేశాను. ఈ రాత్రే కోణార్క పట్టుకోవాలి. దెబ్బ కరెంటు షాకులాగా హెచ్చరిక లేకుండా తగి. ఏంటి నాన్నగారు, నేను తప్పు చేశానే అనుకోండి. నన్ను దండించాలే కానీ నా దగ్గర కూడా సత్యాగ్రహమేనా అన్నా. నాన్నగారు ప్రశాంతత వదల. ఆగ్రహం లేదు చిన్న. అంచేత సత్యాగ్రహం కూడా లేదు. 2 ఏళ్ళు ఎంతలో గడిచిపోతాయి. పొలం మీద రాబడంతా కోనూరు బ్యాంకులో నీ అకౌంట్లో జమ చెయ్యాలని వెంకటికి నియమం పెట్టారు. మన పూర్వుల ప్రమేయం లేకుండా నేను పోస్ట్ మాస్టర్గా, పంచాయతీ గుమాస్తాగా ఉద్యోగం చేసి సంపాదించుకున్నది. తుమ్మల చెరువు కింద పల్లం 5 ఎకరాల 30 సెంట్లు నారాయణ పేర రాసి రిజిస్టర్ చేసేసా. దాని మీద రాబడితో వాడు చదువుకుంటాడు. ఆ పొలమే వాడు చేసుకుంటాడు. వాడిష్టం. మీనాక్షి మొగుడు పోయి కూతురితో సహా దిక్కులేక మనింట్లో చేరినందు దాన్ని నువ్వు ఎన్నాళ్ళు బాగా చూసుకుంటావో నాకు తెలియదు కదా. ఎంత చెడ్డ బ్రాహ్మణాన్ని. అంచేత 40,000 ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వడ్డీ మాత్రం మీనాక్షికి ఏడాదితో పాటు అందచెయ్యమని నిబంధన పెట్టి. ఇక నీకంటావా? తరతరాల ఆస్తి, పొలము, కొంప, సరుకు, సబ్బర అన్నీ నీవే. ఉండు, నీకు ఆ కాగితాలన్నీ తెచ్చిస్తా అని రిజిస్టర్ చేసినవే. తగులు తంటాలు ఉండవు అని లోపలికి వెళ్ళబోయారు. ముందుకు వెళ్ళి 2 కాళ్ళు పట్టేసుకొని కూర్చో. నాన్నగారు నా తల మీద చెయ్యానికి పడిపోకుండా కాసుకొని తల ఎత్తి చూశా. నాన్నగారు అంత ఎత్తరి మనిషిని ఈనాళ్ళు ఎరగ. 2 మాటలు వినండి నాన్నగారు. సరే చెప్పు ఆయన అనరు. నేను ఆ వ్యవధి
మీరన్నవి అన్నీ రైట్. అదలా ఉంచి ఈ పూర్వార్జితమైన ఆస్తులు లేకుండా నేను బతకగలను. అది రైతే, కానీ కాగితాలు రాయటం, రిజిస్టర్ చేయటం ఇదంతా ఈ రకం శాంతి స్థాపన గాంధీ మార్గం కాదేమో అని నా మనవి. మీరు ఏం చెప్తే అది చేస్తా, మీరు వెళ్ళిపోకండి. ఈ శాంతి అమలు అవుతుందో లేదో అని ఎక్కడెక్కడో మీరు వేదనగా ఉండటం మీకు కాదు, నాకే శిక్ష. నాన్నగారు చిరునవ్వుతో నన్ను లేవదీశారు. ఎంత చిన్న తప్పు అయినా శిక్ష తప్పించుకోకూడదని గాంధీ గారు అన్నారు. నేను వెళ్ళటం నా తప్పుకు నా శిక్ష. నెల రోజులు గడిపి నువ్వే ఇదే పరిస్థితత్వంలో ఉత్తరం రాకపోతే అప్పుడు అడుగు అని నన్ను విడదీసి గదిలోకి వెళ్ళి ఒక కవర్ తెచ్చి ఇచ్చి చెవులు అమర్చిన యూరియా సంచిలో చావిడి దాటారు. ఆయన వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళారు. ఆయనే మానూరు గాంధీ గారు. వెన్నెల నీడ కథ. ఇది ఆంధ్రపత్రిక వీక్లీలో 19/11/1960 దీపావళి కథల పోటీలో 2వ బహుమతి పొందింది వెన్నెల నీడ. సామర్లకోట రైల్వే స్టేషన్, మద్రాసు వెళ్ళే మెయిలు. రైలెక్కి 1 నిమిషం అయి ఉంటుంది. వెంకటేశ్వర్లు పోర్టర్ చేత సామాను సర్దించి అతనికి డబ్బులిచ్చేసి సీట్లో చితికిలబడి భార్య బిడ్డల వైపు, ఆ తర్వాత కంపార్ట్మెంట్లో మిగిలిన వాళ్ల వైపు చూశారు. కార్నర్ సీట్లో ఆయన శ్యామల ఒకరినొకరు పరీక్షగా చూసుకున్నారు. ఒకసారి ఆయన వైపు, ఒకసారి శ్యామల వైపు చూసి మళ్ళీ ఇటు తిరిగాడు వెంకటేష్. ఎందాక వెళుతున్నారండి మీరు అని అడిగాడు. మీ ఒంగోలు అన్నాడతను ఇటు చూడకుండా. శ్యామల పిల్లను ఎదరు బెంచి మీద నుంచి ఈ బెంచి మీదకి మార్చి ఎడం చేత్తో జో కొడుతూ అతని వైపు అలా చూస్తూనే ఉంది. 1 నిమిషం పాటు ఎవరూ మాట్లాడాల. వాళ్ళిద్దరూ అలా చూసుకోవడం వెంకటేశ్వర్లకేం బాగాల. అతను శ్యామలకి బంధువో స్నేహితుడు, కుటుంబంలో వాడు అయి ఉండాలి. ఇద్దరికిద్దరూ గుర్తు తెచ్చుకోలేకపోతున్నారని తెలుస్తూనే తనేమి సాయం చెయ్యలేక భరించలేక అలా చూస్తూ కూర్చున్నాడు. అతను కూడా ఈ దేవుడండి అంది శ్యామల హఠాత్తుని. మీరు కాకినాడలో చదివారా? ఒకవేళ మా అన్నయ్య కోసం మా ఇంటికి వస్తూ ఉండేవారా? మిమ్మల్ని ఎక్కడో చూశా, నన్ను చెప్పమంటారా అని అతను చిరునవ్వుతో వెంకటేశ్వర్లు వైపు చూశాడు. ఎక్స్క్యూజ్ మీ. వెంకటేశ్వర్లు సమస్య విడిపోయినంత ఆనందం చూపిస్తున్నారు. చెప్పండి, ఎక్కడో ఎప్పుడో చూసుంటారు. అసలు చిన్నప్పటి ఫ్రెండ్స్ని ఒకే సమయంలో గుర్తుపట్టలే. నాకట్టా చాలాసార్లు అయిందని, మర్చిపోవడం తప్పు లాంటిదని తెలిసినా ఇబ్బందైన పరిస్థితిని వీలైనంత త్వరగా దాటెయ్యాలని అతడి కానీ ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదని చిరునవ్వు నవ్వి, ఇఫ్ యు డోంట్ థింక్ అదర్వైజ్ అని ఇంగ్లీష్లో మొదలుపెట్టి ఆమెను ఒకప్పుడు వాళ్ళింటిలోనే పెళ్లి చూపుల తతంగంలో చూశా. ఆమెను పెళ్లాడిన అదృష్టవంతులు మీరేననుకుంటాను అన్నాడతను. వెంకటేశ్వర్లు షాక్ తిన్న. కానీ ఆ సంగతి తెలియకుండా ఏదో అందామని నేను అదే అనుకున్నా. లేకపోతే అంత తొందరగా ఎట్లా మర్చిపోతామని. పరిస్థితి సరిగా అదుపులోకి రాలేదని అతని కదలిక వల్ల అర్థమవుతాను. ఇప్పుడేం చేస్తున్నారండి అని అడిగింది శ్యామల మెరిసే కళ. 6 ఏళ్ల కిందట అతను తన చూడటానికి వచ్చినప్పుడు తను 17 ఏళ్ళు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి ఇంటరు డిగ్రీ కోర్సు చదువుదామని అతను ఉద్దేశం. పెళ్లి చేసి అత్తారింటికి పంపుదామని మిగతా వాళ్ళందరి అభిప్రాయం. మెజార్టీ నిర్ణయమే నెగ్గి. అప్పటికి ఆయన 22 ఏళ్ళుంటాయి. సంపెంగ వాసన పూసుకొచ్చిన వెన్నెలాంటి మత్తు సౌందర్యం. గుండ్రని ముఖం మీద నాకెందుకని వెనక్కి పారిపోయిన క్రాఫింగ్. ముందుకొచ్చిన ముక్కు, మధ్య లొత్తలో గడ్డం, పేరుకు తగినట్టు మనోహరంగా ఉన్నాడని తను అనుకోవడం, చూడ్డం తనకింకా జ్ఞాపకం. చూపులకొచ్చిన మొగ కుంకని అలా చూస్తే వాడేమైపోతాడు అని మేనమామ దెప్పి పొడిస్తే
నలుగురు లేను చెప్పరా అని సిగ్గేసి. ఎంత చదువైతే ఉండని కానీ ఆస్తి లేని వాడికి ఇవ్వకు అంటూ అమ్మమ్మ నాన్నకు చెప్పింది. ఎంఏ పాస్ అయింది. వాళ్ళుగా గొచేరి గుమాస్తా పనికి సిద్ధమైపోతున్నారని నాన్న అభిప్రాయపడి వాళ్ళేమీ కట్నం అక్కర్లేదన్నారు. వాళ్ళు అందరికీ హీనంగా కనబడి డిప్టీ కలెక్టర్ కొడుకైతే మాత్రం అయినా రిటైర్ ఏమిటో పోనిస్తూ ఇంతకు పిల్లలకు ఏమంత వయస్సు మీరిపోయిందని ఇంకో సంబంధం రాకపోదులే అన్నాడు మామయ్య. కృష్ణా జిల్లా గన్నవరం తన అత్తారు వెంకటేశ్వర్లు వాటాకు వాళ్ళ నాన్నగారు పోయాక 10 ఎకరాలు అది కలిసి వచ్చి బిఏ పాస్ అయి సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయి అక్కడ ఇక్కడ చేసి బెదవాడ సబ్ కలెక్టర్ ఆఫీసులో గుమాస్తాగా ఉంటాడు. అతను పెండ్లాడిన ముహూర్త బలమేమో తన అదృష్టమో అన్నాడు. చకచక రెవెన్యూ టెస్టులు అకౌంట్స్ అన్నీ పాస్ అయి యూడీసీ అయ్యాడు. 2 చేతులా సంపాదిస్తాడు. తన పుట్టింటారైనా ఏ మాట కామాటి చెప్పుకో మంచి సంబంధమే చూశారు. వాళ్ళు కావాలనుకున్నవన్నీ వెంకటేశ్వర్లు ఉన్నాయి. పైగా సరసుడు సహృదయుడు వ్యవహార దక్షులైన కొందరు గుమాస్తాలు పార్టీలతో అలవాటు పోయి గృహ జీవితంలో చాతుర్యం ప్రదర్శి తన పరభేదం మర్చిపోదు. వెంకటేశ్వర్లు అలాంటి వాడు కాదు. అతనికి శ్యామలంటే చెప్పలేని ప్రేమ. చూసిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకోలేం కదా. ఒక మనిషినే పెళ్ళాడొచ్చు. మిగతా వాళ్ళందరూ అరగంట పరిచయంతో అనంతంగా చీలిపోతారు. ఎప్పుడో ఎక్కడో ఉంటూ ఫలానా వారబ్బాయి లేడు, ఆ రోజు మన అమ్మాయిని చూడటానికి వచ్చాడే, అతనికి పెళ్ళటమ్మో అని వింటాం. అలాంటి ఒక్కొక్క కబురు మనకు అందించిన ఒక్కొక్క వార్తలా వినబడు. అది అతన్ని గురించి వచ్చే ఆఖరి వార్త కాబో అంతే. మరి పెళ్లి కాని ఈ అమ్మాయిలకు అబ్బాయిలకు పెళ్ళే కదా అంతం. శ్యామల హృదయం ఆనందంతో గంతులేసి అతన్ని చూడగానే ఎవరో ఆత్మీయుణ్ణి చూసినట్టు అనిపించి అతను మొహమాట పడుతున్నాడని గమనించలా. అతని మీద తను చూపిస్తున్న అపేక్ష అతను కనిపించక తన కనబర్చిన సంతోషం సామాన్యుడైన తన భర్తకు అసూయ ఇస్తుందని తెలిసిన ఆమెలో జ్ఞానం తాత్కాలికంగా మోగబడి ఇప్పుడేం చేస్తున్నారు మీరు అని అడిగింది శ్యామల. ఒంగోలు సబ్ కలెక్టర్గా ఉంటున్నానండి. అదిరిపడ్డారు వెంకటేశ్వర్లు శ్యామ. రైలు ఇంజన్ అప్పుడే అలికిలి అయినట్టుంది, ఆవిరి విడిచినట్టుంది. బెదవాడ స్టేషన్లో సామానంతా దించి నిద్రపోతున్న అబ్బాయిని ఎత్తుకొని శ్యామలను లేపాడు వెంకటేష్. అప్పుడే వచ్చేసిందా బెదవాడ అంటూ బద్ధకంగా ఒళ్ళు విరిచి లేచింది శ్యామల. జారిపోయిన పైట సరిగా కప్పుకుంటూ అప్రయత్నంగా కార్నర్ సీట్లోకి వచ్చి అతను లేడు. ఆయనేది అంది శ్యామల. భోజనానికి పోయాడు, బండాగి 10 నిమిషాలు కావస్తుంది. పద. అయ్యో వెళ్ళొస్తానైనా చెప్పలేదండి. పద చోటు కోసం వాళ్ళు అవస్థ పడుతున్నారు. చెబుతుంటే నీకు కాదు. అబ్బా వస్తున్నానండి అని విసుక్కని పిల్లలు తీసింది శ్యామల. ఇంటికి రిక్షా మాట్లాడుకొని కూర్చున్నారిద్దరు. శ్యామల మనస్సు పీకుతోంది. అతను ఎంత కాకపోయినా ఏదో కావలసిన వాళ్ళనే భావాన్ని చంపుకోలేకపోతే. సఖ్యం సాప్తపదీనమన్నారుగా. దాదాపు 150 మైళ్ళు కలిసి ప్రయాణం చేసి దిగేటప్పుడు వస్తామండి అనైనా చెప్పకుండా ఎవళ్ళ మట్టుకు వాళ్ళు వెళ్ళిపోవడం బండిలో అంతకు ముందు కూడా జరిగిన చాలా దానికి విరుద్ధంగా అతని తొందరగా పెళ్లి చేసుకోమని మరిచిపోకుండా తనను పిలవమని మరోసారి చెప్పాలనుకుని అతని హోదా తనకు అడ్డదు. లోకానికి అతను సబ్ కలెక్టర్ కావచ్చు, కానీ తనకు మిత్ర సమానం. కలుసుకోవడం కష్టమైన మిత్రుల్ని కలుసుకున్నప్పుడు కలిగిన ఆనందం కంటే విడిపోయేటప్పుడు వచ్చే ఉత్కంఠ, అది తెలియకుండా చూపే ఉత్సాహం చాలా అనుభవనీయ. రైలు స్టేషన్కి వెళ్ళి దిగబెట్టి రైలు కదిలేటప్పుడు ఉంటాను ఉత్తరాలు రాస్తూ ఉండే అనటానికి మనసులో ఆత్మీయత పేరుకుపోయి ఇంచుమించు అందరికీ హాయిగా ఉంటుంది. రైలు వెళ్ళాక కాళ్ళ లోపలికి వచ్చే బరువు అప్పుడే మాత్రం స్ఫురించదు.
పాడు నిద్ర ఎప్పుడు పట్టిందో. అదృష్టవంతుడతను. వాళ్ళ నాయనమ్మ తను చచ్చిపోయేలోగా అతని పెళ్లి కావాలని పట్టుపట్టిందట. 2-3 సంబంధాలు చూసి ఏమాటా తేల్చుకోలేని సమయంలో ఆవిడ వెళ్ళిపోయిందట. ఢిల్లీ వెళ్ళి IAS పాస్ అయి కలెక్టర్ అయినాడు. సబ్ కలెక్టర్ అయ్యాడు. 2-3 ఏళ్లలో జిల్లా కలెక్టర్ అవుతాడట. తన వాళ్ళు తనకు 17-18 రాగానే ఏదో కొంప మునిగిన సంబంధం చూసి పెళ్లి చేసి తనను పంపించేశారు. తన భర్త ఇంకా 2-3 ఏళ్లలో ఏమీ కాదు. అతనిలా అందరూ IAS కట్టలేమండి. వెంకటేశ్వర్లు ఉలిక్కిపడి ఆమె ఇంతసేపు అతన్ని గురించే ఆలోచిస్తోందని స్ఫురించింది. పరాయి వాళ్ళ విషయం శ్యామల ఇంత దూరం పట్టించుకో. మొదటిసారి చూసి ఆశ్చర్యం. కానీ అతను ఆమెను ఎప్పుడూ నిరుత్సాహపడు. భార్యాభర్తలు ఒకరినొకరు నిరుత్సాహపరుచుకొని విషయాలు తుంపేస్తే వాళ్ళ అనుబంధాలు చెడతాయని అతడి నమ్మకం. కట్టొచ్చు, తెలివితేటలే కాదు, ఒడ్డు పొడుగు, కాళ్ళు చేతులు బరువు ఏవో కొలతలు చూసుకో. కొన్నాళ్ల కిందట వంశము సంప్రదాయం కూడా పట్టుదలగా ఉండేది. పరిపాలనా దక్షత కోసం అన్నాడు సన. MA పేసవారా లేదు, BA సార్. అతను అప్పటికే MA అయ్యాడు. వాళ్ళ నాన్నగారు డిప్యూటీ కలెక్టర్ చేసి రిటైర్ అయ్యాడు. ఒడ్డు పొడుగు మనిషిని చూడగానే ఇతగాడు పెద్ద ఉద్యోగం కోసం పుట్టాడనిపిస్తాడు. బ్రిటిష్ వాళ్ళు మెచ్చుకునే స్ఫురద్రూపం నాటికి నేటికి ఒక్కలా తెల్లటి చలవగుడ్డలు. ఉన్న అవకాశాలని సద్వినియోగం చేసుకుని చిన్నతనంలోనే కలెక్టర్ హోదా పొందాడు. అతడు అప్పట్లో కట్నం కావాలనాలి కానీ ఎప్పుడు 30,000 40,000 ఇస్తాడు. బంగారం బొమ్మలాంటి పిల్ల చేసుకుంటాడు. ఆ దుష్టవంతులెవరో అనుకుని శ్యామ తనే అయి ఉండాల్సివని తనవాడు తెలివిగా ఆలోచిస్తే ఇంటి చుట్టూ జవాను, ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో బంగాళా, పలుకుబడి, పెద్ద జీతం, మంచి కారు, గవర్నమెంట్ జీపు ఇవన్నీ తనవే అవ్వవలసి ఉంది. ఆస్తి అంటారు కానీ అధికారం ఉన్న వాళ్లను ఆస్తి పరులు గౌరవిస్తారుగా. ఇప్పుడు తను ఆ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఒక గుమాస్తా భార్య. ఒంగోలులోనే ఉంచేస్తారా? అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారండి. ఎందుకు చెయ్యరు? 2 ఏళ్ళు తిరిగేసరికి మళ్ళీ బెదవాడ వేయచ్చా? ఆ బెదవాడి ఆంధ్రాలో ఎక్కడైనా వేయచ్చు. ఒకసారి ఆంధ్రాకి ఎలా చేశారు కనుక అతను బెదవాడలోనే సబ్ కలెక్టర్ అయి తనకు అంతకన్నా బాధగా ఉంటుంది కావు. ఆ పరిస్థితి రాకుండా ఉంటే బాగు. ఏమిటో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. తన వివాహం భూమి మీదే జరిగి ఉంటుంది. ఇంతకీ ఘటన ఉండాలి కానీ మా అమ్మమ్మ చెప్పినట్టని అంటే ఎవరమ్మమ్మని అడిగినా ఎంతకంటే ఏం చెప్తారు అన్నాడు. వెన్నెల వలక బోసినట్టున్నది పల్చటి తెల్లటి అందం అతనిది. వెన్నెలే అతను, అతనే వెన్నెల. ఏమిటి నాకు ఈ పాడాలోచన అనుకుంది శ్యామ. పెళ్ళయిన తర్వాత ఈ 5-6 ఏళ్లలోనూ తన వాళ్ళు తన పెళ్లి విషయంలో ఏదో పొరపాటు చేశారని అనుకోవటం ఇది మొదటిసారి. అనుకున్నందుకు విచారించినా అందులో ఉందనిపించే నిజం వినిపిస్తుంది. రిక్షా ఆగగానే శ్యామల వాస్తవ ప్రపంచంలో పడి, నేను క్యారియర్ కట్టించుకొస్తా కానీ నువ్వు ఇంటికెళ్ళి స్నానానికి వేడినీళ్ళు సిద్ధం చేసి పెట్టు. ఇవిగో తాళం చెవులని వెంకటేశ్వర హోటల్ దగ్గర దిగా తొందరగా వచ్చేయండి. ఇంటికి వెళ్ళి పిల్లలిద్దరినీ మంచం మీద పడుకోబెట్టి బాయిలర్ అంటించి 2 గదులు ఊడ్చి 10 నిమిషాల్లో నీళ్లు కాలాయి. భర్త రాల. త్వరగా 2 బకెట్ల నీళ్లు తొలుపుకొని ఒంటి మీద పోసుకుంది. చీర మార్చుకొని తలాముఖం సవరించుకొని కారులోకి వస్తోంది. ఇంతలో వీధి తలుపు చప్పుడైంది. వస్తున్నా అని తలుపుది. సబ్ కలెక్టర్ గారి జవాన్ రండి అని. ఏ అయ్యగారిని పొద్దున్నే హెడ్ గుమాస్తా గారితో కలిసి రమ్మన్నారండి. ఏం వేళాపాడా లేదా? మేము వచ్చామని అప్పుడే ఎట్లా కనుక్కున్నారు? మీ దొరగారు ఏమన్నా అంజనం వేశారా? ఇంకా ఆయన ఇంటికన్నా రాలేదే? ఏమిటి సంతా పోపో అని కసురుకుంది. ఏందండమ్మ గారు అట్టారుతారు? హెడ్ గుమాస్తా గారు ఎదిరింట్లోనే కదండి ఉంటాం. ఆరితో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటే వెళ్ళి రమ్మన్నారు. మళ్ళీ పడుకుంటారేమోనని చెప్పొచ్చా. వార్తో చెప్పండమ్మా అని గుమ్మం దిగి చెర వెళ్ళిపోయి
శ్యామల తలుపు దగ్గరే నిలబడింది బిత్తరబడి. తను ఎందుకు అనుకున్నదో ఆ మాటలు వాడెట్లా జవాబు చెప్పాడు. అంతా మాయ. ఏమిటి, ఎవరది లే అంటూ వెంకటేశ్వర్లు వచ్చాడు. అతనికి దారి ఇవ్వడానికి శ్యామల లోపలికి. ఏముంది, ఆఫీస్ జవాంట, తెల్లాసరికి రమ్మన్నారట, ఇంతేగా ఉద్యోగం. వెంకటేశ్వర్లు వెనకాలి వచ్చిన హోటల్ కుర్రాడు క్యారియర్ అక్కడే ఉంచబోయాడు. ఇట్లా అని వాణ్ణి లోపలికి తీసుకెళ్ళింది. వెంకటేశ్వర్లు ఆలోచిస్తూ బట్టలు విప్పుతుంటున్నాడు. క్యారియర్ లోపల పెట్టిన కుర్రాడు తిరిగొచ్చి హాల్లో నుంచున్నాడు. శ్యామల పంచా తువాలు తీసుకొచ్చి, క్యారియర్కి పొద్దుట రా అబ్బాయి, పని మనిషి వస్తుందో రాదో తెలియదు అన్నాడు వెంకటేశ్వర్లు. సరేనయ్యా అని వాడు వెళ్ళాడు. వాచి తీసి ఇస్తూ వెంకటేశ్వరు 9:20 అయిందే, నీళ్లు కాగాయా అన్నాడు. శ్యామల చేతుల్లోంచి తువాలు పంచా తీసుకొని బాయిలర్ దగ్గర. భర్త తనకేమీ చూడల. తను అన్నమాటకు ఏమన్నా అనుకున్నాడేమో అని శ్యామల వెంటనే వెళ్ళి, నేను తొలిస్తా లేవన్నాను. అక్కర్లేదులే, నువ్వు స్నానం చెయ్యవు, పోసుకున్నా లేవండి, నేను తొలిస్తా. వెళ్ళి డామా మీద పక్కలయ్యని వెంకటేశ్వరు 2 బకెట్లు బాయిలర్ దగ్గరకు తెచ్చి అతని అభిప్రాయం గ్రహించి శ్యామల పెట్టి, నిజానికి అర్ధరాత్రప్పుడు రమ్మడం, ఆదివారాలు సెలవులు వర్క్ చేయాల్సి రావడం, మర్నాడు ఉదయాన్నే ప్రత్యేకం కావడం అంటే తొలి రాత్రి 10 గంటలకు కబుర్లు చెయ్యటం, ఇలాంటివి వెంకటేశ్వర్లకు కొత్తేం కాదు. ఎంత విసుక్కునేది శ్యామల. వాళ్లకు పిల్లలు ఉండరా అనేది. ఒకసారి తాలూకాలు వర్క్ చేస్తున్నప్పుడే డఫేదార్తో అన్న ఈ మాటలు తహసీల్దార్ దాకా భార్య అన్న మాటలు అనే బాధ్యత ఏమి లేదు. కానీ ఆ మాటను తహసీల్దార్ జోగ్గా మార్చే వరకు వెంకటేశ్వర్లు ఇబ్బంది పడి జమాబందీ రాత్రి కాకపోవడం జరిగేది. అంత విసుగు శ్యామల ఎన్నడూ చూపల. ఇంతేగా ఉద్యోగం అని ఉద్యోగం పైన నిరసన లేదు. డ్యూటీలో ఎగుడు దిగుడులు ఉద్యోగానికి చెందవు. ఆఫీసర్లు వచ్చే వ్యక్తులలో మంచి చెడులు ఆ ఉద్యోగాలకు చెందనట్టు. ఇంతేగా ఉద్యోగం అన్న భావం ఇంకో ఉద్యోగంతో సరిపోల్చుకున్నప్పుడు కలగచ్చు. కానీ ఈ మాట శ్యామల తొందరబడి ప్రయాణపు బడలిక చికాకు ప్రోత్సహించగా అన్నమాటే గాని లోతావుల్లోంచి అందుకు అర్థం తనకు తగలాలని అన్న మాట కాదని వెంకటేశ్వర్ల భావం. రైల్లో తటస్థపడ్డ ఆయన ఉద్యోగం పెద్దదన్న విషయం దృష్టిలో పెట్టుకుని శ్యామల ఈ మాట అన్నదేమో అనుకోవడానికి అతనికి ప్రాణం ఒప్పదు. ఆ విధంగా ఒక తరంగం వస్తే గట్టిగా తోసేది. ఏమైనా సరే ఈ విషయం అతనేమీ మాట్లాడదలుచుకోవాలి. తనలో ఏమైనా అసంతృప్తి రేగితే శ్యామలే ఆ విషయం దాచుకోకుండా చెబుతుంది అని తెలుసు. కానీ అలా ఆమెను పరీక్ష పెట్టడము అతని లక్ష్యం కాదు. ఆమెను పరీక్షకు పెట్టి విషయం తెలుసుకోవడం తనకు ఆమెకు మధ్య అనుబంధాన్ని కలుషితం చేస్తుందని అతను. స్నానం భోజనం అయ్యి డాబా మీద చేరేటికి 10. శుక్ల చతుర్దశి వెన్నెల విశ్వానికి తెల్ల బట్ట కప్పినట్టు తెల్లటి దుప్పట్ల మీద తెల్ల చీర కట్టుకున్న శ్యామల ఆ వెన్నెల పడి ఆరిపోతాయేమోననే భయపడే అనుభవాల కోరికను వెంకటేశ్వర్లో రెచ్చగొడుతుంది. నిశ్శబ్దమైన ప్రకృతిని చూస్తున్నట్టు శ్యామల మౌనంగా ఉంది. ఎలా ఉన్నా అలసిపోయినట్టుంటేను. నేనేం అలసిపోలా, చక్కగా నిద్రపోయా రైలు. కానీ ఆమె మనసు స్వాధీనంలో తిరిగి రాదు. వెన్నెల చూస్తే అతను జ్ఞాపకం వస్తున్నాడు. తెల్లటి దుప్పటి మీద కనపడని కిరణాలు ప్రసరిస్తున్న చందమామను చూస్తే ఊహలో అతనే మెదులుతాడు. అతను వెన్నెల్లా ఉన్నాడు అన్నది తన భావం. అది ఇవాల్టిది కాదు, ఆనాడు. విధి తనను అతని నుంచి విడదీసి ఈనాడు వెన్నెల్లో ఈ తెల్లని అనుభవం రూపం చూపించి పరిహసిస్తూ అలసిపోయి పాతబడిపోయి సౌఖ్యాన్ని ఫలితాన్ని మొగన్నెత్తి మొత్తించేసిన ఈ అనుభవం నేడేమో కొత్తగా. ఆ సమయంలో వివేకం, జ్ఞానం, ధర్మ జిజ్ఞాస వీటిని ఆమె నుంచి వేరు చేసి దుశ్శీలం విజృంభించి భర్తే పరాయి వాడి తన భర్త సమక్షంలో ఏకాంతంగా ఉంటుంది. ఊహాచిత్రమైన మార్గాలు బట్టి తనను మత్తులోంచి ఎక్కడికో తీసుకుపోదు. లక్ష్యం, గమ్యం లేనటువంటి మార్గం
ఈ ఊహ వెంట నీరసంగా నిశ్శబ్దంగా పోతూ ఉన్నది లేదనుకొని లేంది సృష్టించుకొని బధిర బంధితురాలు ఆ ఊహలోంచి వాస్తవానికి వచ్చేటప్పుడు విచిత్రమైన సుఖ శిఖరం జారిపోయి అతి గోప్యమైన ద్రోహమది. దానికి తట్టుకోవటానికి అంత అనుభవం చాలదు. నాకిక్కడ బాగా లేదండి అంటూ శ్యామల కట్టు సవరించుకొని పాపకి ఎత్తు చలేస్తుందా ఏమోనండి, కిందికి పోతా. నేను రానా? మీ ఇష్టం. ఇక్కడ బాగానే ఉంది, మంచు కూడా పడేటట్టు. బాబుని తీసుకుపోనా? వద్దులే ఉంచు. తొందరగా మెట్ల దిగి వచ్చింది. పాపను ఉయ్యాల మంచం మీద పడుకోబెట్టి టేబుల్ ఫ్యాన్ కాళ్ల వైపున స్టూల్ మీద ఉంచింది. పక్కనే మంచం వాల్చుకొని కొట్టి దిండేసుకొని దీపం ఆర్పిపడు. నిద్ర రావటం ఎంత ప్రయత్నించిన జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు ఆలోచన తప్ప. గుప్పెట్లో సీసాలను శూన్యాన్ని సాధించడం, మస్తిష్కాన్ని ఖాళీగా ఉంచడం ఒకదానికంటే ఒకటి కష్టం. మొదటి దానికి సైన్స్ సహకరిస్తుంది, సహాయం లభిస్తుంది. రెండో దానికి భౌతిక సహాయం లేదు. ఆధ్యాత్మిక చింతన, ధ్యానం చేస్తే వాటిని అలవర్చుకోవడానికి కొంత పారిశుద్ధ్యం, పరిపూర్ణత అవసరం. అవి మొదలయ్యే చోటికి శ్యామల ఇంకా చేరుకో. ఈరోజు ఎంత అన్యాయం జరిగిపోయింది. అతన్ని చూపించి విధి తనను పరిహసించి పరీక్షలో తను నెగ్గలేక చెయ్యకూడని పాపం చేసేది. తనలో ప్రవహిస్తున్న రక్తానికి ఆత్మకు చుట్టరికం లేదు. పై కగుపించని ఈ బాధ తను ఎలా భరించగలను? భర్త కాదు కదా, ఆత్మ కూడా ఆ బాధ పంచుకో. తనకు తనే చేసుకున్న ఈ ద్రోహానికి ప్రాయశ్చిత్తంగా తనని తనే దూరంగా ఎక్కడికి పోయినా ఈ బాధ తనను వెంటాడుతూనే ఉంది. ఎవరో ఎర్రగా మండుతున్న కొరివితో తనను కాలుస్తుంది. శరీరం పాప చింతనాగ్నిలో దగ్ధమై వ్రణాలవుతుంది. చీకట్లో ఫ్యాను రొదలు 1000 కంఠాలు తన వైపు తిరిగి ఏవేమో అరుస్తున్నట్టు. కళ్ళు మూసుకున్నా కనబడి ఆ భీకర దుష్ట స్వరూపం తన ప్రతిబింబమే అని ఊహించుకొని చెప్పరాని ఆవేదన అనుభవించింది శ్యామల. మనిషికి ఒంటరితనం కంటే శత్రువు శిక్ష ఇంకొకటి లేదు. 6 ఏళ్లుగా భర్తతో కాపురం చేస్తూ తనే అతనై ఘాటు తప్పని బండిలాగా సరళంగా సంతోషంగా జీవితయానం సాగిస్తున్న తనను ఈరోజు అతను కనబడి తలకెందుగా నిలబెట్టేశాడు. సామర్లకోట్లో మెయ్యిలెక్కే వరకు ఉత్సాహంగా ఉన్న తను ఇందులోకి దింపి ఏడ్పిస్తున్నాడు క్రూరుడు. పాపం అతను మటుకు ఏం చేశాడు? అమర్యాదగా కానీ అపసవ్యంగా కానీ మాట్లాడాల ప్రబల. తనే అతన్ని గుచ్చి మీ దేవుడు ఇప్పుడేం చేస్తున్నారని అతను సాధ్యమైనంత సిగ్గుబడి ఎలా చెప్పనండి అంటూనే తనకు అర్థం కాదనుకొని కాబోలు ఇంగ్లీష్లో అతన్ని పరకాయించి చూసి ఫలానా అని తెలిసి ఊరుకోక పదే పరీక్షించడంలో తనకు తెలియకుండా తనపై స్వారీ చేసే ఒక ఆధిక్య భావావేశం. పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత కూడా వాళ్లకు ఆస్తిపాస్తులు లేవని తిరస్కరించి ఆనాడు వారిని తన వాళ్ళు అవమానించి ఈనాడు నువ్వెవరు నేనెవరో తెలుసుగా, నాకు పెళ్ళయిందిలే, ఇదిగో నా భర్త నా పిల్లలు చూశావా అని చెప్పుకోబోవడం ప్రదర్శన అతన్ని అవమానించడు. నాడు నేడు క్షణికమైన ఆధిక్యాన్ని పురస్కరించుకొని నిజమైన విలువను అవమానించిన దోషం తనే దోషి. అయినా ఇంత శిక్ష చిరకాల సముపార్జితమైన పాతివ్రత్యం ఉద్రేకజనకమై ఒక్క దోషంతో దగ్ధమై ప్రత్యక్ష దైవం ఎదుట ఆత్మ ఎదుట విచారణ పొందాల్సి రావటం అన్యాయం. తను చేసింది తప్పైన సామాన్యమైందిగా కనిపించదు. ఆత్మసాక్షిగా భర్త సమక్షంలో అతని సపరంగా ఆలోచించి భర్తని స్వల్పానికి తోలనాడి భర్తలో అతన్ని ఊహించుకొని మానసిక వ్యభిచారిచి భగవంతుడా అని ఒక కేక పెట్టింది శ్యామ. కానీ ఆ కేక ఆమెకే వినిపించడా.
గాద్గద్యంతో ఆమె కంఠం మూసు. లెగండమ్మ గోరు అంటూ పని మనిషి లేపే వరకు మెలకువే రాలి. రేడియో మీద అలారం టైం పీస్ దాన్ని తీయిస్తే తిరగడానికి అనుకుతుంటేనే అది 8 చూపిస్తుంది. రేడియో ఆన్ చేసి సరిదిద్దామని కీ ఇవ్వబోండి, గడియారం తిరుగుతూనే ఉంది. ఎవరు కీ ఇచ్చారు అనుకు. ఎంత విద్దర బొయ్యావమ్మ అని పని మనిషి నెట్టూర్చి చేతులు తిప్పింది. అబ్బా ఏమితే నీ స్వదేందన్నమ్మ గారు, అయ్యగారు ఆఫీస్కి వెళ్ళిపోయారుగా, సందు మొగలనే గదండి పెద్ద దండం బాబు అంటే ఇంటికి వెళ్ళమంటిది, తమ్ముడు ఎదిగి ఉన్నారనుకుంటాడా అని చదివింది. శ్యామలకు పూర్తిగా తెలివై. అయితే టైము 8 అయిందన్నమాట. వెంకటేశ్వర్లు విషయం మాకేం కొత్త కాదు. పిడుగులు పడుతున్నా సరే డ్యూటీకి ఎగనామం పెద్ద. రాత్రికి అభిరొచ్చిందో లేదో పొద్దుటే లేచి వెళ్ళి సరే నీళ్లు తోడు బాయిలర్లో కంటూ గదిలోకి వెళ్ళి టూత్ బ్రష్ తెచ్చుక. బాయిలర్లో నీళ్లు కాగుతుండాయమ్మగారు. సరే కుంపడి వెలిగించి డాబా మీద చిన్నయ్య గారికి ఇంకా పడుకున్నారు. గాలిలోకి తీసుకురా. ఏమీ లేదు. చిన్నయ్య గారు లేచి వాళ్ళ నాన్నగారితో కాఫీ తాగి పెరట్లోకి వెళ్ళి ఆడుకుంటున్నారు. కుంపటి పక్కన కాఫీ గిన్నెలు, కుంపటి మీద సన్నగా కాగుతున్న పాలు. అనుమానించి వేకువ ఉన్న ఫ్లాస్క్ చూస్తే బరువుగా. శ్యామల సిగ్గుతో చచ్చిపోయి. రాత్రి ఆ దిక్కుమాదిన ఆత్మ పరిశీలన తప్పించుకోవటానికి వీలైంది. అందులో ఇప్పుడు నిద్ర పట్టేసిందో. ఆయన పాపం తెల్లవారుజామున చాలా తొందరగా లేచుండాలి. పాలు పిండే మనిషి బర్రెని తీసుకొచ్చి 5 కాకముందే వచ్చేస్తా. అప్పుడైనా లేచి ఈ పనులన్నీ చక్కబెట్టి 8 ప్రాంతాల్లో ఆఫీసుకు వెళ్ళారన్నమాట. ఇవన్నీ చూసి పని మనిషి నవ్వుతోంది కూడా. చెయ్యి మొద్దు నిద్దరా నేను, ఎంత పని అయింది అనుకొని. పిల్లలిద్దరికీ నీళ్లు పోసి తను పోసుకొని వంట పూర్తి చేసేసరికి 10:30. వేడి వేడన్నం పిల్లలిద్దరికీ పెట్టేసి యువతలకు వచ్చింది వీధి తలుపు చొప్పడి. ఆఫీస్ జవాన్ అయ్యగారు తొందర పనుండి బందరెళ్ళారండి. రాఘవయ్య గారి దగ్గరున్నారండి. 20 రూపాయలు తవరిని అడిగి వారికి ఇయ్యమన్నారండి. ఇదిగోచి. సరిగ్గా మెదడులో ఏమడలే. బందరెళ్ళారా? మరేనండి. ఎందుకు? ఏదో అర్జెంటు పనిటండి. దొరగారు బంగళాకి పిలిపించుకొని జీపులో ఎక్కించుకుపోయారు. భోజనము ఇంకా భోజనం వేయటండి. ఎవరూ దిల్లా. అమీన్ అయ్యగారు డబ్బు తెచ్చుకోలేదని ఏదవుతా ఉంటే రాఘవయ్య గారిలు దగ్గర కదా అని నేనే పోయి తెచ్చిచ్చి. చీటీ చూసింది శ్యామల. ఇంట్లోకి వెళ్ళి డబ్బు తెచ్చిచ్చి. రాత్రికి వస్తేస్తారుగా. ఎట్లా తెలుస్తుందండి? వెళ్ళటం అనిష్టం కాకపోయే రావటం అనిష్టమా అనిదే అని వెళ్ళారు. దిగాలు పడి కూర్చుంది శ్యామ. అర్జెంటు పనులు వస్తూనే ఉంటాయి. ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళకూడదు. చేతిలో డబ్బు లేకపోయినా ఇంటికి రావాలని బుద్ధి పట్ల రాఘవయ్యకు కబురు చేసి తిండి తిప్పలు లేక కట్టుబడితో అప్పు చేసి వెళ్ళిపోవాలా? అది ఎప్పటి డ్యూటీ కాదు. ఇందులో ఏదో ఉంది. తన మాట ప్రవర్తన గుర్తించి తనను శిక్షిస్తున్నారా? కబురు తెచ్చిన జవాబు వాడి మాటలు కొంచెం తిన్నగా ఏడవకూడదు. వాడైతే వాడికంతా తెలుసలేమని ఆలోచనలో అశ్వాసంతో శ్యామల అలాగే గంటలు గడిపి మధ్య మధ్య పిల్లల ఆట, నిద్రపోవడాలు, కిటికీ రెక్కల చప్పుళ్ళు, పోస్ట్మ్యాన్ కేక ఇలాంటి స్వల్పంగా కదిల్చిన ఆలోచనలుండి తప్పించుకోలేకపోయి. సాయంకాలం హెడ్ గుమస్తా శంకరం గారి ఇంటికి వస్తాడుగా. ఆయన అడిగితే వివరం తెలుస్తుందని, అసలు ఆయన కలిసి భర్త వచ్చేస్తాడని కొంత ఆశ. అతని కోసం ఎడగా చివరికి రాత్రి 8:30కు వచ్చి రిక్షా వాళ్ళ ఇంటి దగ్గర దిగగా గబగబా వెళ్ళింది. ఏమమ్మా ఇలా వచ్చా? రా కూర్చో అంటూ లోపలికి వెళ్ళారు. హెడ్ గుమాస్తా గారి భార్యవతి శ్యామల. ఏమిటి? ఓహోహో రామ్మ, విశేషాలు? చెల్లెలు పెళ్లి విశేషాలు చెప్పు ముందుగా అంటూ శ్యామలకి ఇరకాటంగా కోటు బాగా తీసేసి శంకరం గారు యువతని వచ్చి, ఏమమ్మాయి పొద్దుపోయి వచ్చావు? మీ ఆయన రాలేదట్టుందే బందర్ నుంచి అని. మరేనండి, సాయంకాలానికి వస్తానని కబురు పెట్టారు. మీకు తెలుసా? తెలిసేదేముంది, వెళ్ళిన వాళ్ళంతా వచ్చేశారుగా. అందరూ వచ్చేశారండి. అంతా వచ్చేశారు. రేపు శనివారం లోపుగా బిజినెస్ రిటర్న్స్ పంపాలి. ప్రతి దాంట్లోనూ వర్క్ హెవీగా ఉంది. ఇవాళ కలెక్టర్ కాన్ఫరెన్స్.
క్యాంపు క్లర్క్కి జ్వరమైతే మీ ఆయన షార్ట్గా అని తెలుసు కదా అని సబ్ కలెక్టర్ వెంటేసుకుపోయారు. వాళ్ళంతా సాయంకాలానికి వచ్చేశారు. మరి ఈయన ఎవరైనా ఫ్రెండ్స్తో ఉండి బస్సులతో కానీ వస్తాడా? మర్నాడు సాయంకాలం హెడ్ గుమాస్తా శంకరం గారి అమ్మాయి అని శ్యామల గదిలోంచి హాల్లోకి వచ్చి కొంగు పట్టుకొని అబ్బాయి వచ్చి వాడి చేతుల్లో పెప్పర్మెంట్ ప్యాకెట్ ఒకటి పెట్టారు. అదేమిటండి అని. అబ్బాయి ఏం లేదమ్మా, పసిపిల్లాడు చూసి చాలా రోజులైందిగా. శ్యామల మొహం పొంగి కళ్ళు బరువుగా అని. ఏమమ్మా ఎలాగున్నా ఇవాళ రాలేదుగా? వెంకటేశ్వర్లు ఏమైపోయాడు, ఎటుపోయాడు? వారి పని పూర్తి కాలేదేమోనండి. బందర్లో దుఃఖం మింగుకుంటూ శ్యామల. నా బంద వారి పని ఈ పని అక్కడే ఉందమ్మా, ఇదంతా గవర్నమెంట్ పని, సబ్ కలెక్టర్ పని. అయినా నాకు తెలియని పనేముంది అతనికి బందర్లో మటుకు? లేదు, ఇందులో ఏదో ఉంది. అయితే అమ్మాయి ఒక్కటి అడుగుతా, ఏమనుకోకుండా చెప్తావా? శ్యామల పరిస్థితి అయోమయంగా ఉంది. నా అనుమానం ఏమిటంటే ఏమన్నా పోట్లాడి వెళ్ళాడా అని. పెళ్ళికి కదా వెళ్ళారు, అక్కడ లాంఛనాలు వాటి విషయంలో ఏదా తక్కువ 4 రోజులు ఉండడం విషయంలో ఏదన్నా మాట అనుకున్నారేమో. ఒకవేళ చూడమ్మాయి, ఇది ఎలాంటి టైం అంటే బిజినెస్ రిటర్న్స్ టైం. అందరూ కష్టపడి పనిచేయాలి. 2 రోజులు అబ్సెంట్ అయ్యడా అని అతనికి ఎంత కష్టం. అసలే 10 రోజులు సెలవు వాడేశాడు. వర్క్కి ఎప్పుడు ఎగనామం పెట్టడే. నువ్వు చూస్తే ఎలా ఉన్నావు? అతనేమో తొందరపడే మనిషి కాదు. ఎట్లా ఎందుకు చేశాడు మరి నాతో చెప్పమ్మా, ఏదైనా ఉంటే నీ ఫాదర్ లాంటివా. శ్యామల మాట్లాడలేదు. రాతి బొమ్మలంగా నుంచుని దుఃఖం పొంగి. సరేలే, నేను వెళ్ళొస్తా, ఇప్పుడో ఏనో వస్తాడని అనుకుందా. రాగానే కనపడమని వెళ్ళాడు. ఈసారి శ్యామలకు దుఃఖం ఆగల. ఏడ్చేసి అలసిపోయింది. ఏది మామూలుగా జరగటం లేదు. 3 రోజులు 3 యుగాలై ఇంకా లేని తీస్తుందో. పొట్లాడుకున్నామని అనుకుంటున్నారన్నమాట. ఇది అక్షరాల హెడ్ గుమాస్తా గారి ఇంట్లోంచి వచ్చిన బులెటిన్. సందేహం లేదు. అయితేనే అది ఆఫీసులో ప్రాకడానికి ఎంతో సేపు పడ్డది. శంకరం గారు ఏం చెప్పదలుచుకున్నా గుమాస్తాలందరూ చుట్టూ చేస్తారు. గుమాస్తాలందరి మధ్య ఈ విషయం చెప్పడము, వాళ్ళు నవ్వుకొని ఇళ్లలో ఆ పక్క ఎదురు ఇళ్లలో వాళ్ళలో చెప్పడం, తమకు జరగని గృహకల్లోలం గాథగా రూపొందడం ఊహించుకుంది శ్యామ. ఆమె హృదయం కల్లోలమైంది. ఊహ భయంకర మార్గాలు. వీధి తను ఎందుకెలా పరిహరిస్తోంది. 9 అయింది. భోజనం మీద కోరిక లేదు. వంటింట్లో అన్నీ చక్కబెట్టుకుని వద్దామని తలుపు చక్కుడు అయింది. ఉలిక్కి పడుకుంది. తలుపు తెరుచుకుని వెంకటేశ్వర్లు లోపలికి బొట్టతో మామిడి పళ్ళు కాబోలు తీసుకొని రిక్షా వెనక వాడు వచ్చారు. సారీ శ్యామల, చెప్పకుండా వెళ్ళానంటూ వెంకటేశ్వర్లు గదిలోకి. శ్యామల ఎక్కడున్నదక్కడే నిలబడి. వెంకటేశ్వరు 2 నిమిషాల్లో యువతనికి వచ్చాడు. కాళ్ళు ఏమిటి భోజనమా? దారిలోనే ఆగి హోటల్లో తినొచ్చారు. మళ్ళీ ఇంత రాత్రప్పుడు నువ్వేమో అవస్థపడు. శ్యామల మళ్ళీ అదిరిపడి, నన్ను ఎందుకులా అన్యాయం చేస్తున్నారు అడిగి అణుచుకోలేని భావాలను తెలియచేయటానికి ప్రారంభించిన ఈ వాక్యం బరువుగా ముక్కలుగా ఆమెకి ఏడుపా. చచా ఎడుస్తామేమన్నాడు వెంకటేశ్వర దగ్గర. నాకేం తెలుసు, నాకేం చెప్పకండి. నేను తప్పు చేస్తే నన్ను దండించాలి, కానీ ఇలాగాని కన్నీళ్లలోంచి గద్గద్యంలో అన్నది. వెంకటేశ్వర్లు నీరైపోయి. దుఃఖించడానికి శ్యామలకు ఎందుకు అనుభవం లేదు, ఓరడించడానికి అతనికి అంతరికి కూడా అంత అనుభవం లేదు. శ్యామల, నువ్వేం తప్పు చేశావు? చీచి, తప్పు కాదు. ఏమిటా మాట? నేను చెప్పకుండా వెళ్ళినందుకే పాడు 3 రోజులు పూట వండుకొని చూశావు కాబోలే. సారీ శ్యామల, మన కాకినాడ వెళ్ళేము. అమ్మ నూతి దగ్గర కాలు దారి పడిందని లెటర్ వచ్చిందిగా. చూద్దామని మా ఊరెళ్ళ. కాకినాడ నుంచి వచ్చేటప్పుడు దిగుదామంటే మనసు ఒప్పల. సరిగా 19కి డ్యూటీలో ఉండాలని సబ్ కలెక్టర్ ముందుగా చెప్పారు. బందర్లో కాన్ఫరెన్స్ అయ్యాక ఈ 2 రోజులు పబ్లిక్ హాలిడేస్ కదా అని అడిగితే పోయి రమ్మన్నారు. అబ్బా, ఎలా అయిపోయావు? ఏమిటి కళ్ళు? ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నావు? శ్యామల శరీరమే ఆత్మైపోయి భర్త కేసి ఒక్కసారి చూసి కాళ్ళ దగ్గర చతికిలబడి 2 కాళ్ళు పెనవేసుకొని నన్ను క్షమించమని, మీ మనసు కష్టపెట్టాను, తప్పు చేశా, పాపిస్తేదానని
అతని మోకాళ్ళ మీద తల అని ఎక్కడికి విడుదలైన నిట్టూర్పులో భూభారం అంతా ఉంది. పాపాన నరంలో కాలిన హృదయం అంటే పాపమనే అగ్నిలో పశ్చాత్తాప వాహినిలో ప్రక్షాళితమైన శ్యామలతే ఏ తప్పు లేదు, నేనేం అన్నం తిందుగాని లే అన్నాడు వెంకటేశ్వర్లు ఆమెను లేవదీసి. ముళ్ళపూడి వెంకటరమణ గారి ఈ కథ అంటే చాలా ఇష్టం. కింద భరాగు రాశారు. ఎప్పుడో ఒకనాడు ఈ కథ ఆధారంగా ఒక సినిమా తీస్తానని అంటూ ఉండేవారు. చాందినికి ఛాయా అనే పేరుతో ఈ కథ హిందీలోకి వెళ్ళి తెలుగుకే ప్రతినిధి కహానియా అనే కథా సంపుటంలో వచ్చాయి. ప్రచురణకర్తలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆ పుస్తకాన్ని పాఠ్య గ్రంథంగా పెట్టి లక్షల కొద్దీ కాపీలు అమ్ముకున్న ఆ హిందీ భాషా సంస్థ నా కథ హిందీలోకి తర్జుమా చేస్తున్నామని నాకు చెప్పడం కానీ, హిందీ ప్రచారానికి పుస్తకం వల్ల వచ్చిన నిధులలోంచి నాకు తృణము పణము మొట్ట చెప్పటం కానీ చెయ్యాల. పైగా ఏమర్రా ఇలా చేశారని ఉత్తరం రాస్తే కూడా సమాధానమే. హిందీ దేశానికి ఎంత స్వాతంత్రం ఉన్నా ఇంతలాంటి కాపీ చేసే రైట్ కాదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నారు. రేపు ప్రతి రాత్రి వసంతరాత్రి కథతో కలుద్దాం.